జయకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరరావు ఎటువంటి అనారోగ్యమైనా తక్షణమే ఉపశమనం కలిగిస్తుందని దైవజనులు పాస్టర్ పాల్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం ఈ హాస్పిటల్ ఉండటం ప్రాంత ప్రజలకు దేవుడిచ్చిన వరమని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లినా తగ్గని వైద్యం ఇక్కడికి వస్తే తగ్గుతుందని తెలిపారు. డాక్టర్లు నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఉండాలని, ఈ తిరువూరు ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని మా సంఘ సభ్యులతో కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. ఇక లాభం లేదు, జయకృష్ణ హాస్పిటల్కి వెళ్తేనే మనం వారైతేనే నాకు స్వస్థ వస్తుందని ఇక నేను వచ్చేసాను. వెంబడి వచ్చేసాను, ఎత్తు భరించలేదు. డాక్టర్ గారు చూశారు, టెస్ట్ చేశారు, కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. వెంటనే 4 బిళ్ళలు ఇచ్చారు. ఆ 4 బిళ్ళలు వేసుకున్న నైట్ వేసుకున్న గంటకి రిలీఫ్ వచ్చేసింది. అసలు ఏం మొత్తం తీసేసినట్టు అనిపించింది. అన్నిటి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అంత బాధపడిన వ్యక్తిని నేను. కూర్చోలేకపోయేవాడిని, పడుకోలేకపోయాడు. అసలు అయినా బిళ్ళలు అసలు ఒక రాత్రిలోనే ఆ బిళ్ళలు వేసుకోవడంలో తగ్గిపోయింది. చాలా హెల్తీగా ఉన్నాను నేను. మరి డాక్టర్ గారి వల్ల చాలా బెనిఫిట్ ఉన్నది. ఎందుకంటే వెంటనే మరి తగ్గిపోతా ఉంది. ఏదన్నా మరి నొప్పులు వచ్చినా కానీ, ఏదన్నా అనారోగ్యం ఉన్నా వెంటనే బిళ్ళలు వేయడంతోనే, అది వేసుకోవడంతోనే ఒక పూటలోనే తగ్గిపోయింది నాకైతే. మరి అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మరి జయకృష్ణ హాస్పిటల్ తప్ప ఇంక మేము ఎక్కడికి వెళ్ళాం అని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు నేను చర్చి ఫాదర్ గారిని, మా చర్చిలో ఉన్న 100 మంది 200 మంది కూడా తీర్మానం చేశారు, జయకృష్ణ గారి హాస్పిటల్ తప్ప ఇంక మేము ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే వెంటనే మరి ఆ తక్కువ మందులతో, తక్కువ డబ్బులతో త్వరగా నయమైపోయే హాస్పిటల్ జయకృష్ణ హాస్పిటల్ అని మేము చాలా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. నిజంగా ఈ డాక్టర్ గారు తిరువురులో ఉండటం మేము దీవించబడిన, మేము ఆశ్రదించబడిన వాళ్ళు అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ డాక్టర్ గారి వల్ల అసలు ఏది అది ఇక్కడ తగ్గట్లేదు అని ఎవరు చెప్పలేదు. అందరూ ఏదైనా సరే, ఎంత క్రిటికల్ కేసు అయినా సరే వెంటనే జయకృష్ణ డాక్టర్ గారు తగ్గిస్తున్నారు. నిజంగా వారు బాగా కష్టపడి చదివి మంచి డిగ్రీ మరి డాక్టర్ గారుగా మరి ఈ ప్రాంతంలో ఉండటం మేము నిజంగా ఆస్వాదించబడిన వారు అని మేము అనుకుంటున్నాం.